నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం దగ్గర పెద్ద ఇష్యూ ఒకటి నడిచింది. అన్నమ్మ అనేటటువంటి మోగా చెవిటి స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి దైదా సన్ని అనే విద్యార్థి అదృశ్యం అయ్యారంటూ ఆందోళనకు దిగారు. అక్కడ తల్లిదండ్రులకి ఏ విషయం చెప్పట్లేదు, విద్యార్థి అదృశ్యమై 4 రోజులైతే కనీసం తల్లిదండ్రులకు సమాచారం అందించలేదంటూ ఆ తల్లిదండ్రులు ఎంఆర్పిఎస్ నాయకులను అప్రోచ్ అవడంతో ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. త్వరగా విద్యార్థి ఆచూకీ తేల్చాలని అన్నమ్మ స్కూల్ యాజమాన్యంకి సంబంధించినటువంటి వసంత కుమారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అంటే ఆమెని నిలదీశారు వీళ్ళందరూ కలిసి. దాంతో ఆమెని అదుపులో తీసుకున్నారు. వాస్తవానికి ఆ స్కూల్కి ఎట్లాంటి పర్మిషను లేదు అంటూ ఎంఆర్పిఎస్ ఆరోపించింది. చివరికి పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన కాసేపటికి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. అన్నమ్మ ప్రత్యేక స్కూల్ నుంచి కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన మోగ విద్యార్థి ఇంకొక అతను దొరికాడట. సుభాష్ అనే అతనితో పాటుగా సుభాష్ అనే అతను ఆ విద్యార్థి స్కూల్ యాజమాన్యానికి ఆ విద్యార్థిని తీసుకొచ్చి స్కూల్ యాజమాన్యానికి అప్పటి 2-3 రోజుల నుంచి ఆందోళనకి గురైనటువంటి విద్యార్థి తల్లిదండ్రులు దొరికారన్న. ఇక్కడేమో మిస్ అయ్యాడు అని చెప్పింది స్టూడెంట్ ఏమో దైదసన్ని. అయితే వీళ్ళని అరెస్ట్ చేశాక ఇంకొక అబ్బాయిని పట్టుకొచ్చి ఇతను అదృశ్యమైతే ఇతను తీసుకొచ్చామని చెప్పారు. దీంతో ఇప్పుడు అసలు ఆ విషయం ఏంటి, ఆ స్కూల్ దగ్గర అకస్మాత్తుగా యాజిటేషన్ ఏంటి, ఆ ఆందోళన ఏంటి అన్నటువంటిది, ఎందుకు ఏం జరిగింది అన్నటువంటిది ఒక పెద్ద అయోమయంగా తయారైంది. పారిపోయాడంటే ఎట్లా చెబుతున్నారు మీరు? అదే సమాధానం పారిపోయాడంటే ఎట్లా చెబుతున్నారు మీరు? అదే సమాధానం సమాధానం